సో మనతో పాటు అయితే NSUI నుంచి అయితే కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు, వారితో అయితే మాట్లాడతాను. సో ఆయన కూడా సో చెప్పండి, అసలు నీట్ అయితే మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాము నీట్ అనేది. సో ఈ నీట్లో మరి రద్దు చేయాలా ఏంటి ఎగ్జామ్? ఏదైతే నీట్ గత మే నెలలో నిర్వహించడం జరిగింది, ఏదైతే దాదాపు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది రాసిరు. ఈ రాసిన వాళ్ళు కూడా 90% మంది పేద మధ్య తరగతి విద్యార్థులు ఉంటారు. ఈరోజు చూస్తే పేపర్ లీకేజీలు చూసుకున్నట్లయితే గుజరాత్కు చెందినటువంటి ఒక వ్యక్తి ఒక 50 మంది విద్యార్థుల దగ్గర 10 లక్షలు తీసుకొని పేపర్ లీకేజ్ చేసిర్రు అనే ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. బీహార్లో కోర్టులో కేసు నడుస్తూ ఉంది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. చూసుకున్నట్లయితే 67 మందికి 720కి 720 మార్కులు రావడం జరిగింది. ఇది హైలీ ఇంపాసిబుల్. ఇది మనం చూసుకున్నట్లయితే NTA సంస్థ 2019 నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సరానికి పోయిన సంవత్సరం 4గురికి వచ్చింది, 2022లో 3గురికే 720 మార్కులు రావడం జరిగింది. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 67 మందికి దాదాపు 720 మార్కులు వచ్చినాయి. అంటే దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ నీట్ కుంభకోణం జరిగింది, విద్యాశాఖలో భారీ కుంభకోణం జరిగింది. ఏదైతే మరి వాళ్ళు జూన్ 14 తారీఖు రిలీజ్ చేస్తాం రిజల్ట్స్ అని చెప్పడం జరిగింది మొదట. తర్వాత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యాన అందరూ దృష్టి అటుంటది కాబట్టి ఎవరు ఈ నీట్ కుంభకోణాన్ని వెలుగులో తీసుకున్నారని వాళ్ళు జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే జూన్ 4 సాయంత్రంకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టే మనకు అర్థం అవుతా ఉంది క్లియర్ గా భారీ కుంభకోణం జరుగుతుందని. అంటే ఇది ఎవరు తప్పిదామని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరైతే నిర్వహించారో NETదా లేకపోతే ఈ ప్రభుత్వందా? 100% NTA సంస్థది ఇది నిర్లక్ష్యం. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థులకు 719 718 మార్కులు కూడా ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇచ్చిర్రు? అసలు 718 719 మార్కులు హైలీ ఇంపాసిబుల్. వస్తే 720 రావాలి, లేకపోతే 716 715 రావాలి. అంటే ఒక కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులు యాడ్ అవుతా ఉంటే ఒక రాంగ్ ఆన్సర్కి -1. హైలీ ఇంపాసిబుల్. 719 718 అనే మార్క్స్ రావు. కానీ చాలా మంది విద్యార్థులకు 719 718 మార్క్స్ ఇచ్చారు. ఎందుకు ఇట్లా ఇచ్చారు అని అడిగితే మేము గ్రేస్ మార్క్స్ కలిపినాం అంటున్నారు. గ్రేస్ మార్క్స్ అంటే 1-2 మార్కులు కలుపుతారు. కానీ మొన్న ఒక విద్యార్థికి మేము మొత్తం లిస్ట్ చూస్తే గ్రేస్ మార్క్స్ దాదాపు 90 మార్కులు కలపడం జరిగింది. చాలా మంది విద్యార్థులకు 90లు 80లు గ్రేస్ మార్క్స్ అని చెప్పి యాడ్ చేసి ఈరోజు 680 వచ్చినా కానీ 50,000 ర్యాంకు రావడం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి ఏదైతే NTA సంస్థ ఉందో వారు నిర్వహించిన అంటే 100% పారదర్శకంగా నిర్వహించకపోవడం వల్లనే, వాళ్ళ తప్పిదం వల్లనే ఈరోజు ఇంతమంది నీటి విద్యార్థులు యాస్పిరెంట్స్ నిరుద్యోగులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు ఈ దేశంలో దాపరించినాయి. అయితే సుప్రీంకోర్టు నుంచి అయితే ఖచ్చితంగా అయితే ఇది స్టే తీసుకొద్దామని చెప్పి కొంతమంది పోరాడింది సుప్రీంకోర్టులో. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఏమనిచ్చింది అని అంటే మాత్రము ఎట్లాంటిదైనా స్టే తీసుకోవద్దు అని చెప్పి ఏంటిది అని అంటే ఒకటే అన్నారు, ఖచ్చితంగా యథావిధిగా సాగుతుంది, కౌన్సిలింగ్ అనేది జరుగుతుందని చెప్పి మరి సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటిది? ఎందుకనంటే కష్టపడి ఇన్ని రోజులు 24 లక్షల మంది నీట్ని అటెంప్ట్ చేశారు. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏదైతే 23 లక్షల మంది విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు కష్టపడి 14 నుంచి 15 గంటలు చదివి వాళ్ళు 2 సంవత్సరాలు వాళ్ళ శ్రమనంతా దారపోచి ఈరోజు చదువుతూ ఉన్నారు. వారు మరి అంటే విద్యాశాఖలో ఇంత భారీ కుంభకోణం జరిగిందంటే ఇప్పుడు నీట్ అనేది MBBS ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్లో హెల్త్ సెక్టర్ ఉంటుంది. మరి ఈరోజు నీట్ ఎగ్జామ్లో కూడా ఇంత భారీ కుంభకోణం జరిగిందంటే రేపు వైద్య వ్యవస్థ ఎడిపోతుంది. ఇలాంటి వాళ్ళకి రేపు MBBS చదువుకునే అవకాశం ఇస్తే రేపు వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్ పోతే ఆ పేషెంట్ని చంపుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని జోక్యం చేసుకొని వెంటనే ఏదైతే నీట్ 2024ని వెంటనే నిలిపివేసి మళ్ళా రీనీట్ కండక్ట్ చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. మోడీ గారికి ఏదైతే వాళ్ళ ప్రమాణ స్వీకారాలకు చేసుకునే అంత ఉన్న చిత్తశుద్ధి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఏదైతే పేద విద్యార్థుల మీద లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే అక్కడికి వస్తూ ఉన్నాడు. ఏదైతే 68 మంత్రులు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ 23 లక్షల మంది దాదాపు వారం రోజుల నుండి రోడ్లు ఎక్కి ఫైట్ చేస్తూ ఉంటే కనీసం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి మీరు ఎందుకు అంటే దాదాపు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ ఉద్యమానికి తెరలేపుతా ఉంటే కనీసం ప్రధానమంత్రి గారు స్పందించకపోవడం సిగ్గుచేటు. అంటే ప్రధానమంత్రి స్పందించకపోవడంలో మీరేమనుకుంటున్నారు? దాని అంతర్గతం ఏదైతే నీట్ ఎగ్జామ్ NTA సంస్థకి
ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని వాళ్ళకి నిర్వహించమని బాధ్యతలు అప్పచెప్పారు. వారు వైఫల్యం చెందిరు కాబట్టి వీళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళే వాళ్ళకి ఇచ్చిర్రు కాబట్టి మనం దీని మీద ఇప్పుడు హైలైట్ చేస్తే మన ప్రభుత్వానికి రేపు అంటే ఉద్యమానికి తెరలేపే అవకాశాలు ఉంటాయి, మన మీద కూడా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటాయని వాళ్ళు ఈరోజు సైలెంట్ గా ఉన్నారు. నిజంగానే మోడీ గారికి సబ్కా వికాస్ సబ్కా భారత్ అంటారు కదా, ఈ రోజు మరి నిజంగానే విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వెంటనే ఏదైతే నీట్ కుంభకోణాన్ని వెలుగులో తీసుకొని వచ్చి సిబిఐకి అప్పగించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, రీనీట్ కండక్ట్ చేయాలి. మీకు ప్రమాణ స్వీకారాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ దేశంలో ఉన్నటువంటి 23 లక్షల మంది నిరుపేద విద్యార్థుల మీద ఎందుకు లేదని మేము బాధపడతా ఉన్నాం. ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి మీ సైడ్ నుంచి? ఏదైతే నీట్ 2024 ని వెంటనే రద్దు చేయాలి, ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో ఆ వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఏదైతే 23 లక్షల మంది విద్యార్థులు వెంటనే న్యాయం చేయాలంటే ఉన్నటువంటి రిజల్ట్ ని క్యాన్సిల్ చేసి మళ్ళా ఒక 5-6 నెలల్లో రీనీట్ పెట్టాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. అంటే మళ్ళీ ఇందాక మీరు అన్నారు కదా మళ్ళీ రీకండక్ట్ చేయమని చెప్పి, మరి రీకండక్ట్ చేస్తే ఇప్పుడు లాస్ అవ్వరా ఎడ్యుకేషన్ అనేది? ఇప్పటికే దాదాపు చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ జీవితాల కన్నా ఇప్పుడు రీనీట్ కండక్ట్ చేయడం వల్ల దేశానికి పోయే నష్టమే ఉంటుందా? వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్. మనకి చాలా మంది ఈ నీట్ ఎగ్జామ్ స్కామ్ వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏదైతే యూపీఎస్సీ తర్వాత అత్యంత 100% పారదర్శకంగా జరిపేటటువంటి ఒక ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్, దాన్ని కూడా 100% పారదర్శకంగా నిర్వహించకపోవడం ఈ దేశానికి సిగ్గుచేటు. ఏమన్నా అంటే గ్రేస్ మార్క్స్ కలిపినామన్నా, గ్రేస్ మార్కులు కలపాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు నిజంగానే చిత్తశుద్ధిగా పనిచేసి 100% పారదర్శకంగా నడిపించే ఎగ్జామ్ ని ఈరోజు గ్రేస్ మార్క్స్ ఎందుకు కలుపుతారు? మీరు చాలా మంది విద్యార్థులకు అన్యాయం ఎందుకు చేస్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైతే ఈ ఎన్టీఏ సంస్థ 2019లో నిర్వహించింది నీట్ ఎగ్జామ్, ఆనాడు 680 మార్కులు వస్తే దాదాపు వాళ్ళ ర్యాంక్ చూసుకున్నట్లయితే 1000 బిలో ఉండేది. ఈ రోజు మా కజిన్ 670 మార్కులు వచ్చినాయి, వాడి ర్యాంక్ ఈరోజు చూసుకున్నట్లయితే 30,237 ర్యాంక్ వాడిది. అంటే ఆనాడు ఎటువంటి ర్యాంక్ ఉండేది, ఈనాడు ఎట్లా ఉంది? గ్రేస్ మార్క్స్ అని చెప్పి కలిపి విద్యార్థులందరికీ చాలా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఎన్టీఏ అయితే దీని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సిగ్గు లేకుండా ఎన్టీఏ అటువంటి చైర్మన్ ఏమంటున్నారంటే 67 మంది 770 మార్కులు ఎలా వచ్చిందని అడిగితే వాళ్ళు ఏం చెప్తుర్రు అంటే పోయిన సంవత్సరం 20 లక్షల మంది మాత్రమే రాసిర్రు, ఈ సంవత్సరం 23 లక్షల మంది రాసిర్రు. ఏదైతే 3 లక్షలు పెరిగిరు కాబట్టి ర్యాంకులు కూడా దాదాపు పోయిన సంవత్సరం 3కే వచ్చినాయి 720, ఈసారి 3 లక్షలు పెరిగిరు కాబట్టి ఏదైతే 67 మందికి ఈరోజు నీట్లో 720 మార్కులు రావడం జరిగిందని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు. అంటే అసలు చెప్పారు కదా, దాన్ని మీరు నమ్ముతున్నారా? చూస్తున్నాం కదా, అందరి దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి తెలుసు ఇక్కడ భారీ కుంభకోణం జరిగిందని. మేము అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించాలి. ఈ కేసు వెంటనే ఏదైతే సిబిఐ ఉన్నారో వారికి కట్టబెట్టాలి, విద్యార్థులందరూ న్యాయం చేయాలి. చూస్తే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే హర్యానాలో ఉన్నటువంటి ఒక సెంటర్లో 8 మంది విద్యార్థులకి ఈ 720 మార్క్స్ రావడం జరిగింది. ఏదైతే వరుసగా ఉన్నటువంటి 6 మంది విద్యార్థులు 720 మార్కులు రావడం జరిగింది. ఒకే సెంటర్లో 8 మంది విద్యార్థులు ఎలా వస్తాయి? అది కూడా వరుస క్రమంలో ఉన్నటువంటి 6 మంది విద్యార్థులకు 720 మార్కులు ఎలా వస్తాయి? దీని మీద ఆల్రెడీ కేసు బీహార్లో వేయడం జరిగింది, ఢిల్లీలో వేయడం జరిగింది, సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దీని మీద వెంటనే ఎన్టీఏ సంస్థకు చెందినటువంటి అధికారులు వెంటనే స్పందించి నీట్ ఎగ్జామ్ 2024ని క్యాన్సిల్ చేసి ఏదైతే మళ్ళా రీకండక్ట్ చేసి 23 లక్షల పేద మధ్య తరగతి విద్యార్థులకి వెంటనే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ తరపున మేము దేశవ్యాప్తంగా తిరిగి కూడా ఈ ఉద్యమాన్ని తెరలేపి ఉద్ధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.